సముద్రమథనం జరుగుతున్నప్పుడు పాల సముద్రం నుండి లక్ష్మీదేవితో పాటు ధన్వంతరి అనే దేవత ఉద్భవించింది. ధన్వంతరి హిందువుల వైద్య దేవుడు మరియు అతను అమృతంతో సహా ఉద్భవించాడు. ఆయనకు ధనత్రయోదశి నాడు పూజలు చేస్తారు, ఎందుకంటే ఈ రోజు ఆయన జన్మదినం. ఇది హిందూ క్యాలెండర్ నెల అశ్విని అమాంత సాంప్రదాయం ప్రకారం లేదా కార్తీకలో కృష్ణపక్షం చీకటి పక్షం 13వ చంద్రదినం త్రయోదశి నాడు జరుపుకుంటారు. దంతెరస్ సందర్భంగా కూడా పూజించబడే ధన్వంతరి మానవాళి శ్రేయస్సు కోసం మరియు వ్యాధి బాధల నుండి విముక్తి పొందటంలో సహాయపడటానికి ఆయుర్వేద జ్ఞానాన్ని అందించిన ఆయుర్వేద దేవుడిగా పరిగణించబడ్డాడు. ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ మరియు హోమియోపతి ధన్వంతరి ఆరాధన. హిందూ సాంప్రదాయాల ప్రకారం ధన్వంతరి సముద్ర మథన సమయంలో ఉద్భవించాడు. ఒక చేతిలో అమృతం, అమరత్వాన్ని ప్రసాదించే అమృతం నిండిన కుండను మరొకడు ఆయుర్వేదం గురించిన పవిత్ర గ్రంథాన్ని పట్టుకున్నాడు. అతను దేవతల వైద్యుడిగా పరిగణించబడ్డాడు. ధన్వంతరి విష్ణు అవతారంగా కూడా భావిస్తారు. వేదముల వలనే ఇది మొదట బ్రహ్మచే స్వయంగా తెలుసుకొనదగినది అంటారు. తర్వాత బ్రహ్మ నుండి దక్ష ప్రజాపతి, అతని నుండి అశ్విని దేవతలు, వారి నుండి ఇంద్రుడు ఆయుర్వేదం నుండి పురాణ వాక్యం నేర్చుకున్నారు. ధర్మార్థ కామ మోక్షములకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలన్న సదుద్దేశంతో భరద్వజ, ఆత్రేయ, కశ్యప, కాశ్యపనిమి మొదలగు ఋషులు జనులయందు దయ కలవారై త్రిలోకాధిపతి అయిన ఇంద్రుని వేడిరి. అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వాంగ, శల్య, దంష్ట్ర, జర, వృష అను 8 భాగాలతో కూడిన ఆయుర్వేదమును ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెను. ఆ ఋషులు పరమానందముతో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశించిరి. ఆ శిష్యులలో ఉత్తముడైన అగ్నివేశుడు మొదటిగా అగ్నివేశ తంత్రము అనే గ్రంథమును రచించి విశ్వవ్యాప్తిని చేశాడు. ఆ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగింది. నీటికి ఆ ఆయుర్వేదమును చక్కగా అభ్యసించబడి ఆచరణలో ఉంది. పురాణాలలో ధన్వంతరిని ఆయుర్వేద దేవుడిగా పేరు. భూమిపై తన అవతార సమయంలో ధన్వంతరి కాశీరాజుగా పరిపాలించాడు. ఇప్పుడు వారణాసి అని పిలుస్తారు. విష్ణు పురాణంలో ప్రస్తావించబడిన కాశీరాజు దినోదాసు ముత్తాతగా కూడా ఆయన గుర్తింపు పొందారు. ఆరోగ్యం మరియు ఆయుర్వేద దేవుడైన ధన్వంతరి సాయంత్రం పూట పూజిస్తారు. ధనత్రయోదశి రోజున సముద్ర మథన సమయంలో లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆయుర్వేదం భారతీయ వైద్యంలో సాంప్రదాయ పద్ధతి. ఆయుర్వేద వైద్యం ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు సుదీర్ఘ సాంప్రదాయంగా వ్యాధి నివారణకు ఎక్కువగా ఆచరించబడుతున్న ప్రసిద్ధి చెందిన పురాతన వైద్యం. భారతదేశంలో 3000 సంవత్సరాల క్రితం నుండి ఉన్నదని భావిస్తారు. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది ప్రజలు ఆయుర్వేద వైద్యం ప్రత్యేకంగా లేదా ఆధునిక వైద్యం అలోపతితో కలిపి వాడుతున్నారు. హిందూ పురాణాలలో వైద్యో నారాయణ అని గుర్తించారు. బ్రహ్మ నుండి ధన్వంతరి పొందినట్లు ఆయుర్వేద శాస్త్రం తెలుపుతోంది. ఆయుర్వేదం అథర్వణ వేదం క్రీస్తుపూర్వం 2వ సహస్రాబ్దిలో పేర్కొనబడింది. వేద వైద్య కాలం క్రీస్తుపూర్వం 800 వరకు కొనసాగింది. భారతీయ వైద్య శాస్త్రం స్వర్ణయుగం క్రీస్తుపూర్వం 800 నుండి క్రీస్తు శకం 1000 వరకు ముఖ్యంగా చరక సంహిత, సుశ్రుత సంహిత అని పేరున్న వైద్య గ్రంథాల తయారీ ద్వారా గుర్తించబడింది. చరక అనే వైద్యుడు శస్త్రచికిత్స నిపుణుడిగా సుశ్రుతను చెప్తారు. ఇందులో అభిప్రాయ భేదాలు ఉన్నా ప్రస్తుతం చరక సంహిత క్రీస్తు 1వ శతాబ్దానికి చెందిన అంచనాలు చెబుతున్నాయి. సుశ్రుత సంహిత క్రీస్తు పూర్వం చివరి శతాబ్దంలో ఉద్భవించి క్రీస్తు శకం 7వ శతాబ్దం నాటికి దాన్ని ప్రస్తుత రూపంలో స్థిరపడింది. వాగ్భట్టుడికి ఆపాదించబడిన గ్రంథాలు కొంత తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. భారతీయ వైద్యంపై తర్వాత వచ్చిన గ్రంథాలకు కూడా ఇవే మూలమని తెలిసింది. శిల్పరాజు 16 ఏళ్ల కొడుకు అతని జాతకం వివాహం జరిగిన 4వ రోజున పాము కాటుతో మరణిస్తుందని అంచనా వేసింది. ఆ రోజున అతని నూతన వధువు వల్ల భార్య అతన్ని నిద్రపోనివ్వలేదు. ఆమె తన ఆభరణాలన్నింటినీ అనేక బంగారు వెండి నాణేలను పడకగది ప్రవేశ ద్వారం వద్ద ఒక కుప్పగా వేసి అనేక దీపాలను వెలిగించింది. తర్వాత ఆమె తన భర్త నిద్రపోకుండా ఉండటానికి కథలు చెప్పి పాటలు పాడింది. మరణదేవుడైన యమ పాము వేషంలో యువరాజు ఇంటి గుమ్మం వద్దకు వచ్చినప్పుడు దీపాలు మరియు ఆభరణాల ప్రకాశంతో అతని కళ్ళు మిరుమిట్లు గొలిపేవి మరియు అంధుడయ్యాడు. యమ యువరాజు గదిలోకి ప్రవేశించలేకపోయాడు. కాబట్టి అతను బంగారు నాణేల కుప్పపైకి ఎక్కి కథలు మరియు పాటలు వింటూ రాత్రంతా అక్కడే కూర్చున్నాడు. ఉదయం అతను నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. ఆ విధంగా యువరాజు తన కొత్త వధువు తెలివితేటల ద్వారా మరణం బారి నుండి రక్షించబడ్డాడు మరియు ఆ రోజు ధన్తెరస్గా జరుపుకోబడింది. ఈ పండుగ దీపావళి పండుగలో భాగం మరియు దీన్ని ధనత్రయోదశి లేదా ధన్తెరస్ అని కూడా అంటారు.